ఈరోజు మనతో పాటు క్వాంటమ్ యూనివర్సిటీలో చదువుతున్న మన తెలుగు అబ్బాయి ఉన్నాడండి. ఈ అబ్బాయే కాదు, చాలా మంది తెలుగు అబ్బాయిలు ఉన్నారు. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా కంఫర్టబుల్గా ఉన్నారు, అవన్నీ మాట్లాడుకుందాం. హాయ్ భరత్. హలో. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. బేసిక్గా మనం చదువుకోవాలంటే సరౌండింగ్స్ చాలా, ఎన్విరాన్మెంట్ చాలా బాగుండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. నాకు తెలిసి మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కంఫర్టబుల్ ఉన్నాయని అనుకుంటున్నా. సో నువ్వు కాకుండా నీతో పాటు మన తెలుగు వాళ్ళు వచ్చి యూనివర్సిటీలో చదువుకోవాలి అని అంటే నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు? నార్మల్గా ప్లేసెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ ఎలా చేయాలి అంటే మంచిగా నీట్గా నార్త్ సైడ్ సజెస్ట్ చేయడానికి, నేచర్ పీస్ఫుల్గా ఉండడానికి. ఓకే. సో స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకే. అండ్ స్పోర్ట్స్ పరంగా? స్పోర్ట్స్ అన్నీ ఓకే, బాగానే ఉంటాయి. ఓకే. అండ్ ఫుడ్ అదంతా? ఫుడ్ కూడా అంత నీట్గా బాగానే ఉంటుంది. సో నువ్వు ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఎలా అనిపిస్తుంది క్వాంటమ్ యూనివర్సిటీ? బాగుంది. ఏ కోర్స్లో జాయిన్ అయ్యావు? నేను బీటెక్ సిఎస్సి. సో ఇది కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్న కోర్స్ ఏంటి ఇక్కడ? ఇక్కడ చాలా ఉన్నాయి. ఎంబీఏ ఉంది, బీబీఏ ఉంది, మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. మనకి డిఫరెంట్గా చేయాలంటే. ఎక్కడి నుంచి వచ్చా? వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఓకే. సో చాలా డిఫరెంట్ ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి. ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ చదువుకోవడం? పర్లేదు, బాగానే ఉందా? ఫస్ట్ ఇయర్ కదా, సెకండ్ ఇయర్ కి బాగుంటుంది, ఫోర్త్ ఇయర్ కి మామూలుగా ఉండదు. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ అయితే అన్ని బాగానే ఉన్నాయి. హోమ్ ఫీల్ వచ్చి ఇలా అన్ని ఎక్విప్మెంట్ అంతా బాగానే ఉంది. ఓకే. మీరు ఇక్కడ జిమ్ కూడా చేస్తున్నారంట కదా? అవును. ఎంతమంది వెళ్తారు జిమ్ కి? నియర్లీ 20-25 మెంబర్స్. హాస్టల్లోనే జిమ్ ఉంటుంది. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? అంతా బాగానే ఉంది. వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అంతా గుడ్. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. హలో రామ్. హాయ్. ఏ కోర్స్ తీసుకుంటున్నావు? సిఎస్సిఏఎంఎల్ ఫస్ట్ ఇయర్. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి నీకు? కంఫర్ట్గా ఉన్నాయి? కంఫర్టబుల్గానే ఉంది. ఓకే. సో నీకు బాగా నచ్చినటువంటి కోర్స్ ఏంటి ఇక్కడ? ఏఎంఎల్ఏ మ్యామ్. ఇప్పుడు నువ్వు తీసుకున్న కోర్స్ నీకు బాగా నచ్చింది. సో స్పోర్ట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? స్పోర్ట్స్ పరంగా అయితే సూపర్గానే ఉంటాయి. ఓకే. ఫుడ్, హాస్టల్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అన్ని కంఫర్టబుల్గానే బాగానే ఉన్నాయి.